ఎన్నికల ప్రక్రియని వేగవంతం చేయడానికి, సరళతరం చేయడానికి, పారదర్శకత కోసం ఈ ఈవీఎం యంత్రాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కొన్నాళ్ళుగా మన భారతీయ ఓటర్లు ఈవీఎంకి అలవాటు పడడం కూడా జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో సాంకేతికంగా మిషన్లు అక్కడక్కడ చిన్నవి ప్రారంభంలో చిన్న ఇవి లోపాలు అనేది చిన్న లేదంటే మనకు అవగాహన లేకపోవడం వల్ల మిషన్ల లోపాలు అయితే ఎక్కువ ఉండవు. మనకు అవగాహన లేకపోవడం వల్ల ట్రైన్డ్ పీపుల్ కానీ లేదా కొత్తగా వచ్చిన పోలింగ్ సిబ్బంది కానీ ఎవరైతే కానీ వాటిని ఉపయోగించడంలో అవగాహన రాహిత్యం వల్ల కానీ చిన్న పొరపాట్లు జరగడం వల్ల కానీ మిషన్లో ఒక్కోసారి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మిషన్ల పరంగా అయితే ఏ లోపాలు లేవు. జనరల్గా బెల్ ఇంజనీర్లు మోస్ట్ ఎక్స్పర్ట్స్ బెల్ కార్పొరేషన్ తయారు చేసిన మిషన్స్ అవి. ప్రారంభంలో ఇలాంటి చిన్న జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడెక్కడ వస్తుంటాయి. ఇమీడియట్గా మేము స్పందించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బెల్ ఇంజనీర్లు ఉన్నారు, సెక్టరల్ ఆఫీసర్లు ఉన్నారు, మా పోలీస్ సిబ్బంది విస్తృతమైన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. 2-3 శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. దాని మీద అక్కడెక్కడ చిన్న వస్తాయి, ఇమీడియట్గా రెక్టిఫై చేయడం అనేది జరిగింది. అంటే సుమారు ఇప్పుడు పోలింగ్ ప్రారంభమై 3 గంటలు అయింది కదండి. ఈ 3 గంటలని ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే దాంట్లో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారము 7 to 6 అవసరమైతే ఇంకా ఎవరైనా ఎవ్వరికి ఓటు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు ఓటు హక్కు వినియోగించి ఏర్పాటు చేస్తాము. 6 గంటల తర్వాత కూడా ఈ రకమైన పర్మిషన్ తీసుకుని 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నిచ్చిన విధంగా ఏర్పాటు చేస్తాం. చేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించేటట్టు 100% మ్యాక్సిమం 90% 80% ఎంత పోల్ అవ్వగలిగితే అంత పోల్ అవ్వడం మనం సాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు అవే చెప్తున్నా, మేము కూడా అదే చేస్తాం, అనుమతిస్తాం. అదే చెప్తాం. 6 గంటల తర్వాత లాస్ట్ పర్సన్ వరకు కూడా మేమే దగ్గర నుంచి ఫిట్ చేస్తాము. ఆ పర్సన్ లాస్ట్ లైన్లో నిలిచిన పర్సన్ వరకు కూడా దే కెన్ యూటిలైజ్ దేర్ ఓట్, దే క్యాస్ట్ దేర్ ఓట్. లేదు రెక్టిఫై చేయించాము, అన్ని రెక్టిఫై చేయించాము. రాత్రి కంప్లైంట్లు వచ్చి రాత్రి 10:30 ప్రాంతంలో కూడా మేము మేల్కొని ఉన్నాము. రాజానిపాలెంలో కరెంట్ లేదంటే అప్పటికప్పుడు విద్యుత్ శాఖ వారితో మాట్లాడి రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్. సార్ ఏమను మన నియోజకవర్గంలో ఇప్పుడు